మాది కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం సైదాబాద్ గ్రామం. నేను బీజేపీ అభ్యర్థిగా సైదాబాద్ గ్రామంలో పోటీ చేసిన. దానికోసం ఈటల రాజేందర్ గారు నా కోసం సైదాబాదు రావడం ప్రచారానికి జరిగింది. దాని కారణాల వలన బండి సంజయ్ గారు దాన్ని జీర్ణించుకోలేక బండి సంజయ్ గారు అనుచరులు సైదాబాద్ గ్రామానికి తోలి టీఆర్ఎస్ అనే అభ్యర్థి ఇంట్లో ఒక సిగురు మామిడి ఎస్ఐ కూకొని తనకు అండగా దండగా నిలబడి దానిని గెలిపించడానికి తనను ప్రోత్సహించి నన్ను రాత్రి 10 గంటలకు నా ఇంటికి వచ్చి నన్ను నా పిల్లలను భయభ్రాంతులకు గురి చేసి 3 గంటల దాకా నన్ను హౌస్ అరెస్ట్ చేసి సిగురు మామిడి ఎస్ఐ నన్ను ఇబ్బందులకు చాలా గురి చేసి నాకే కానీ నా పిల్లలకే కానీ ఎలాంటి ఎలాంటి ప్రాణహాని జరిగిన దానికి బండి సంజయ్ గారే కారణం. బీజేపీ అనే వ్యక్తిని నన్ను ఓడగొట్టించి ఒక టీఆర్ఎస్ అనే అభ్యర్థిని గెలిపించుకొని రాత్రి 9 గంటలకు కృష్ణారెడ్డి అనే వ్యక్తి ఇంటికొచ్చి తువ్వాల కప్పి తనను బీజేపీలకు ఆహ్వానించి బీజేపీ అనే వ్యక్తిని ఓడగొట్టి టీఆర్ఎస్ అనే అభ్యర్థిని గెలిపించుకొని టీఆర్ఎస్ అభ్యర్థిని బీజేపీలకు తీసుకొని ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి నేను అడుగుతున్నా. బండి సంజయ్ గారు, నాకు నా పిల్లలకు ఎలాంటి హాని జరిగినా దానికి కారణం నువ్వేనని చెప్పేసి వీడియో చేస్తూ నేను జిల్లా ఎస్పీ గారికి చెప్తున్నా. అయ్యా, ఒక ఎస్ఐ గారు నిధులు నిర్వహించడానికి వచ్చిండా లేకపోతే కొమ్ము కాచడానికి వచ్చిండా అది మీరే తెలుసుకోవాలి. అయ్యా, ఇటువంటి జరగకుండా మీరు చూసుకోవాలని చెప్పేసి నా వైపు నుంచి మీకు దయచేసి చెప్తున్నా. నాకు ఎలాంటిది ఏమన్నా జరిగినా కానీ దీనికి కారణం మన ఎస్ఐ గారే బాధ్యత వహించాలని చెప్పేసి నేను కోరుతున్నా.